ఇది ఎందుకు చెప్పానంటే పరీక్ష ఉన్నది కనుక, పరీక్ష ఒత్తిడి వలన నేను వాక్యం చదువుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నిజానికి తప్పేమి కాదు, పరీక్షలు అయిపోయి చేసుకుంటా, పెద్ద ఇబ్బంది ఏం కాదు అనే ఒక సమంజసమైన కరెక్టే కదా అని అందరూ మెచ్చుకునే కారణంలో కూడా లోపమే ఉన్నది. మరి మన ఫార్ములా ఏంటి? పరీక్షలు కనుకనే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. సాధారణ దైనందిన జీవితానికే ప్రార్థన అవసరమైతే మన శక్తికి బుద్ధికి మించిన ఎన్నో సంక్లిష్ట సవాళ్ళ మధ్య ఉన్న పరీక్షలో ఇంత లక్షలాది మంది కాంపిటీషన్లో ఒక రేంజ్కి రావాలంటే దేవుని కృప మునిపటి కంటే ఎక్కువ కావాలి. కాబట్టి ఒక అరగంట ముందులేసి ప్రార్థన చేసుకోవాలి. సరైన ఆలోచన కొరకు, నడిపింపు కొరకు, సలహా కొరకు దేవుని వాక్యాన్ని సంప్రదించాలి. ఇది వెర్రితనముగా, పిచ్చితనముగా, మూఢభక్తిగా అనిపించవచ్చు, ఎవరికైనా వినిపించవచ్చు, కానీ ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితానికి అసలైనటువంటి పద్ధతి, సూత్రం.